హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు వినాయక చవితికి పూజ చేసుకుంటారు కదండి. మీ పూజలు అయ్యాయా? మా ఇంట్లో పూజలు అయితే అయిపోయినాయి. కాకపోతే మా బాబు బయట విగ్రహాన్ని పెడతాడు. గల్లీల పిల్లలందరూ కలిసి అక్కడికి నేను కొన్ని పత్రిలు తెంపుకపోవాలనుకున్నాను ఇంటి నుంచి. అందుకని నేనైతే ఇప్పుడు సీతాఫల ఆకు పత్రి, జామాకు పత్రి, నిమ్మ పత్రి, ఉసిరిపత్రి, బిల్లపత్రి, నందివర్ధన పత్రి, నిమ్మపత్రి కూడా తెంపుకున్నాను. ఇంకా ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇది పారిజాతం పత్రి అండి. ఈ పారిజాతము దేవుళ్ళకు చాలా ఇష్టం అండి. రేగుపత్రి కూడా తెంపుకుంటున్నాను. దీనికి ముళ్ళులు చాలా ఉన్నాయి, అందుకని స్లోగా తెంపవలసి వస్తుంది. ఈ ఆకుల వరకే తెంపాను, మండలు అనేటివి కట్ చేయలేదు. అనారు పత్రి అండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టం అండి. పూజలో కంపల్సరీ శివునికి బిల్వపత్రం పెడతారు. నేను బిల్వపత్రం కూడా తెంపుతున్నాను. దీనికి కూడా ముళ్ళులు ఉంటాయి. ఈ బిల్వపత్రం అనేది ఈ విధంగా ఉంటుంది. 3 ఆకులు ఉంటాయి ఒక రెమ్మకి. అందుకు నేను బిల్వపత్రం కూడా తెంపుకున్నాను. ఇది మల్లె చెట్టు అండి. మల్లెపత్రి కూడా తెంపుకుంటున్నాను. పైన ఇది అయితే శంకు పువ్వు అండి. శంకు పువ్వు అంటే తెలుసు కదండి. ఇందులో నీలం కలరు శంకు పువ్వులు, వైట్ కలర్ శంకు పువ్వులు ఉంటాయి. అవి కూడా తెంపుకున్నాను. మామిడి చెట్టు కూడా ఉంది మా ఇంట్లో. ఈ మామిడి పత్రి కూడా తెంపుకుంటున్నాను. తమలపాకులు అండి. చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు పూజకు కంపల్సరీ తమలపాకులు అవసరం కనుక ఇక్కడ నుండి తమలపాకులు తెంపుకొని పోదామని తెంపుతున్నానండి. తులసి పత్రి అండి ఇదైతే. ఇలా చెప్పుకుంటూ పోతే పత్రిలు చాలా ఉంటాయండి. ఎక్కడ ఏ పత్రిలు దొరికితే అవైతే కొన్ని ఇంకా తెంపుకొని పోతాను. ఇప్పటివరకైతే ఈ పత్రిలు తెంపుకున్నాను. మా బాబు కూడా బయట నుంచి కొన్ని పత్రిలు తీసుకొచ్చాడు. అవి ఇవి మేము ఇప్పుడు పూజకు ఈ పత్రులను వినాయక వ్రతానికి పెడతామండి. థ్యాంక్ యూ.